చూడండి. ఒక్క ఆరో అధ్యాయం న్యాయపతులు ఆరో అధ్యాయము న్యాయపతులు ఆరో అధ్యాయము న్యాయపతులు ఆరో అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందామంటే మార్చి నేను ఒకటి మీరు ఒకటి. న్యాయపతులు ఆరో అధ్యాయం అంతా తీసారా? రైట్. ఇజ్రాయిలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఇజ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకీయులు తూర్పు నుండి వారు తమ పశువులను గుడారములను తీసుకొని మృతుల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి ఐదవ వచనం కలిసి వారు ఒంటరిని లెక్కలేకయుండెను. దేశమును పాడు చేయటకు వారు దానిలోకి వచ్చి ఇజ్రాయేలు మిద్యానీయులను మిక్కిలి దర్శకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర పెట్టిరి. దేవుల తండ్రి ఇంతటి సాయపడ్డారు స్తోత్రాలు నాయన. ఇచ్చిన లేఖ భాగం బట్టి మాత్రం మీరే ఇచ్చి పంచిపెట్టండి. మేము సమయం అనుకూలంగా వెళ్ళగట్ట కృపచించండి. ఆత్మక్షేమం సర్వక్షేమం దయచేయండి. మీరు వాక్యాన్ని మీరు పంచిపెట్టండి. నేరేపుడు ఆత్మక్షేమం తండ్రి చేతను జీవం ఉత్తేజం కలిగించింది. మమ్మల్ని పరీక్షించుకుని ఒప్పుకొని బాగా విషయంలో సహాయపడమని వేసినామని వేడుచున్నాం తండ్రి. ఒప్పుకోవాలి ప్రాణం కదండి. ఒప్పుకోవాలి. సంవత్సరం అంతా చేసింది, ఈ సంవత్సరం ఏం చేయాలంటే ఒప్పుకోవాలంటే బాగుంది కదా. పైసలు కదండి అంటారు కదా. చేసినంతా చేస్తాం, మరి తిరిగి ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలా. ఎందుకంటే ఆయన కరుణామయుడు, ఆయన మెర్సిఫుల్ గాడ్ అంటారు కదండి. ఆయన కరుణామయుడు, వినాలి ఇక్కడ. ఆయన దయామయుడు కదా, లోకరక్షకుడు, క్షమించుటలో సిద్ధ మనసు గల దేవుడు అని చెప్పేసి కదండి. సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతా కూడా కదా మనం చేసిన తప్పిదమ్ములు 100 సంవత్సరాల పోకముందు ఏం చేయాలి? మనము మన గత పతనాలు తప్పిదములు ఒప్పుకోవాలి కదండి. అయితే ఇక్కడ చూస్తే ఇజ్రాయేలు యెహోవా దృష్టికి ఏమయ్యారంట? దోషులైరి కదండి. అక్రమంగా నడుచుకుంటా ఉన్నారు, వాళ్ళకి ఇష్టానుసారంగా నడుచుకుంటా ఉన్నారు. ఏ భేదం లేదు, అందరూ కూడా ఇష్టానుసారంగా నడుచుకొని ఏం చేస్తున్నారు? తప్పని అడిగేసి ఏం చేస్తున్నారు? పాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దేవుడికి విరోధంగా చేస్తూ వచ్చారు అక్కడ ఇజ్రాయేల్ ప్రజల వారు. ఎప్పుడు చూసిన వాళ్ళకి అదే పని. దేవుడికి విరోధంగా నడుస్తారు, ఉన్నట్టుండడం మంచిగా ఉన్నట్టే ఉంటారు, దేవుడికి విరోధంగా చేస్తారు. మనం కూడా అంతే, మంచిగా ఉన్నట్టే ఉంటాం కదా. మళ్ళీ నూతన సంవత్సరం అయిపోయిన తర్వాత మనం మామూలే. అంటే సంవత్సరానికి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కానీ కదా, సంవత్సరానికి మనము ప్రాధాన్యత తీస్తున్నాము. అరే కొత్త సంవత్సరం ఎలాగైనా సర్లే ఒక క్రమంగా వచ్చేసి ఒక పద్ధతిగా కూర్చొని ఎరండి వాక్యం విందాం కదా అని చేస్తాం మనము. అంటే సంవత్సరానికి ప్రాధాన్యత తీస్తున్నావా? నువ్వు వాక్యానికి ప్రాధాన్యత తీస్తున్నావా? నువ్వు హృదయానికి ప్రాధాన్యత తీస్తున్నావా? హృదయాన్ని మార్చుకుంటున్నావా? మన బ్రతుకుని మార్చుకొని పోతున్నావా అంటే చూసుకుంటే అక్కడ ఏమి లేదు. ఊరికే మురిసిపోతున్నాం హ్యాపీ న్యూ ఇయర్ అని, అంతే తప్ప కదండి. ఆ కొత్త సంవత్సరంలో దేవుడు ఏం కోరుతున్నాడు? నూతనమైన హృదయాన్ని కోరుతున్నాడు కదండి. అయితే మనం ఆలోచిస్తే అనేకులు సంవత్సరానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు? హృదయానికి, దేవుడి పట్ల ఇష్టాన్ని గుర్తించలేకపోతున్నారు, ఆయన మనసును గుర్తించలేకపోతున్నారు కదండి. అయితే ఇజ్రాయేల్ ప్రజలు కూడా
దేవుడు యొక్క మనసు ఎరిగి వాళ్ళు జీవించట్లే. వాళ్ళ ఇష్టానుసారంగా, దేవుడు చిత్తానుసారంగా నడవట్లేదు. అక్కడ వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తూ వచ్చారు కదండి. అందుకే మిద్యానుల చెయ్యి ఇజ్రాయేలు మీద ఎచ్చాయను గనుక, 2వ వచనం, వారు మిద్యానుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను కూలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఏం చేశారంట? సిద్ధపరచుకుని నిలవలేకపోయారంట. మరి మిద్యానులు ఎవరయ్యా? మరి మిద్యానులు ఎక్కడికి వచ్చారు? మరి మిద్యానులు ఎక్కడికి వచ్చారమ్మా బైబిల్లో? చూద్దాం రండి. ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం. ఈ మిద్యాను సంతానం ఎడికలు వచ్చింది. ఈ వంశవాళి ఎవరు అని మనం చూద్దాం. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? బహు భయంకరమైన ప్రజలు, దేవుని ఎరిగినటువంటి వారు. 24వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం కూడా చదవండి. ఒక నిమిషం. 25వ అధ్యాయం, 25వ అధ్యాయం, 25వ అధ్యాయం 25 1 చదువు. 25:1. అబ్రాహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతురా. ఇంకా ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను. చాలు. ఎవరంట? చూసారండి. ఈ మిద్యాను వంశం ఎక్కడికి వెళ్ళి వచ్చిందంట? అబ్రాహాము కేతురాని పెళ్లి చేసుకోవడం ద్వారా కదండి. కేతురా ద్వారా ఈ మిద్యానుల వంశం వచ్చిందనమాట కదండి. అయితే మిద్యానీయుల చెయ్యి ఎవరికి హెచ్చుగా ఉందంట? ఎవరికి హెచ్చుగా ఉందమ్మా? వినాలా? ఇజ్రాయెల్ ప్రజల మీద హెచ్చుగా ఉంది, అనగా బరువుగా ఉంది. దేవుడు వాళ్ళకి శిక్షిస్తా ఉన్నాడు, దేవుడు వాళ్ళకి సరి చేస్తా ఉన్నాడు కదండి. వాళ్ళని సరి చేస్తా ఉన్నాడు దేవుడు, వాళ్ళకి శిక్షిస్తా ఉన్నారు. అయితే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు మిద్యానీయులు. ఆ మిద్యానీయులు భయంకరమైన ప్రజలు వాళ్ళ మీద పడ్డప్పుడు, వాళ్ళని అనుమతించినప్పుడు, శత్రులకు అప్పచెప్పినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కదండి, ఏం జరిగినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? 3వ వచనంలో, ఇజ్రాయిలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారం వారి మీదకి వచ్చి. చూసండి, ఎవరు వచ్చారంట? అమాలేకీయులు. మిద్యానీయులను అమాలేకీయులను అన్నారా? మరి అమాలేక వంశం ఎన్నికలు వచ్చింది? అది కూడా కావాలిగా. ఆదికాండము 36వ అధ్యాయం. ఆదికాండము 36వ అధ్యాయం 9వ వచనం చదివితే మనకు ఈ వంశం ఎలా వచ్చింది, ఈ అమాలేకులు ఎలా వచ్చారు కదండి అనేది మనకు తెలుస్తుంటుంది. 9వ వచనం, 36వ అధ్యాయం 9వ వచనం జాగ్రత్తగా చూడాలా. షేరు మన్యంలో నివసించిన ఎదోము తండ్రి అయిన ఏశావు వంశవాళి ఇదే. ఏశావు వంశవాళి ఇదే. అమాలేకులు ఎలా వచ్చారంట? ఏశావు వంశవాళి ద్వారా వచ్చారు. వారు ఎక్కడున్న వచనము వచ్చేసి మీకు 14వ వచనం కనబడుతుందా? ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు ఆనా కుమార్తెయునైన అహోలీబామ వారు ఎవరనగా, ఆమె ఏశావునకు కన్నా యూషు, యాలాము, కోరహు. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెఫో నాయకుడు, సనాజు నాయకుడు. 16వ వచనం
16వ వచనం. కోరహు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకుకు నాయకుడు. వీరు ఏదోము దేశం ఉంది ఎలిఫాజు నాయకుడు. చూసారండి, ఏషావు వంశవాళి ద్వారా ఏమొచ్చారంటే అమాలేకులు వచ్చారంట. చూసారండి, ఈ అమాలేకులు ఈ మిద్యానులు ఏం చేసినట్టు దేవుడు శత్రులుగా వాళ్ళకి అప్పచెప్పాడు. ఎందుకు అప్పచెప్పాడు శత్రులకి? వాళ్ళు మాట వినట్లే. యెహోవా దృష్టికి వాళ్ళు ఏం చేశారు? దోషులైనందున యెహోవా కోపం వచ్చింది, ఆజ్ఞ అతిక్రమిస్తూ వచ్చారు, దేవుడు చెప్పిన పని చేయలేదు. గత సంవత్సరం అంతా మనం కూడా దేవుడు చెప్పిన పని చేసామండి. ఎన్నిసార్లు కదండి, ఎన్నిసార్లు మనము దేవుడికి కించపరచలే, ఎన్నిసార్లు మనము కదండి దేవుని మాట ధిక్కరించి దోషులు అవ్వలేదండి కదా. అయినప్పటికీ నిజంగా దేవుని యొక్క దీర్ఘ శాంతం మన మీద ఎప్పుడు పోవాలి అసలు మనము కదండి. అయినప్పటికీ సంవత్సరం అంతా కాపాడు, ఇక్కడైనా నా బిడ్డ మాట్లాడేమో, ఇక్కడైనా బతుకులు మార్చుకుంటాను, ఇక్కడైనా కదండి తప్పిదలు ఒప్పుకుంటాడేమో అని చెప్పి దేవుడు చూస్తా ఉన్నాడంట. ఇజ్రాయెల్ ప్రజలు పడిపోవడమే తెలుసు మనకి కదండి. పశ్చాత్తాపడాలా, మనం చేసిన కదండి పాపాలకి, మనం చేసిన దోషాలకి, మనకు ఏడిపి దుఃఖపెట్టిన దేవుని దగ్గర ఏం చేయాలి? మనం పశ్చాత్తాపము పడాలా. పేతురు పశ్చాత్తాపడ్డాడు. ఎన్నిసార్లు పొంకాడు పేతురు? 3 సార్లు పొంకాడా? ఒట్టు కదా. నాకు తెలియదు యేసు ఎవరో నాకు తెలియదు. ఎన్నిసార్లు మనము కదండి పొందలేదు, ఎన్నిసార్లు మనము దేవుడికి ఏడిపించలేదు, ఎన్నిసార్లు మనం దేవుడికి దుఃఖపెట్టలేదు కదండి, ఎన్నిసార్లు మనం దేవుడికి అవమానపరచలేదు. అవన్నీ ఒప్పుకోవాలా, అవన్నీ దేవుని దగ్గర సరి చేసుకోవాలా. చేసుకొని మనం ఏం చేయాలి? ఆరాధించడానికి ఆరాధించాలా. అయితే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంట, వాళ్ళు పడిపోతూ వచ్చారు, దేవునికి బాధ పెడుతూ దుఃఖ పెడుతూ వచ్చారు కదండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళని 4వ వచనం చూడండి, ఇంకేంటి శిక్ష గురి చేస్తా. వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసి, ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిద గాని జీవ సాధనమైన మరి దేనిని గాని ఇజ్రాయేలుకు ఉండనీయలేదు. 5వ వచనం, వారును వారి ఒంటెలను లెక్కలేకి ఉండను, దేశం పాడు చేయడం వారి దానిలోనికి వచ్చిరి. ఇజ్రాయేలు మిద్యానుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారి యెహోవాకు మొరపెట్టి. ఎప్పుడైతే హీన దశకు వచ్చారో అప్పుడు దేవునికి ఏం చేసినట్ట? మొరపెడుతూ వచ్చారు, దేవుని దగ్గర ఒప్పుకుంటూ వచ్చారు. అయ్యా 5వ వచనం మొరపెడుతుంది, 7వ వచనం కూడా మొరపెడుతూ వచ్చారు. చదవండి. మిద్యానుల వలని బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యుద్ధకు చాలు ప్రవక్తనొకని పంపెను. చూసారండి, మొరపెట్టారంట, పశ్చాత్తాపడుతూ వచ్చారు కదండి, పశ్చాత్తాపడుతూ వచ్చారు. ఏంటి పరిస్థితి? అయితే మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలండి? పశ్చాత్తాపడుతూ రావాలా, మనం ఏడుస్తూ రావాలా, రోజున చేస్తూ రావాలా కదండి. పశ్చాత్తాపడడానికి మనం ప్రయత్నించాలా, ఒప్పుకోవడానికి మనం ప్రయత్నించాలా. నిజంగా ఎన్ని వారాలు మనం ఎగ్గొట్టలేదు ప్రార్థన మీటింగ్, ఎన్ని వారాలు మన దేవునికి సన్నిధిని ఎగ్గొట్టలేదు కదండి. సంవత్సరంలో ఎన్నిసార్లు దేవుడికి దుఃఖపెట్టలేదు? 1 ఇయర్లో అన్ని తెలుసు అనుకుంటాం, ఏం తెలియదు. ఎన్నిసార్లు ఆడవాళ్ళు ఎగ్గొట్టలేదు మనం, ఎన్నిసార్లు దేవుడికి సన్నిధిని నెగ్లెక్ట్ చేయలేదు, అనగా నిర్లక్ష్యం అలక్ష్యం చేయలేదు, ఎన్నిసార్లు మనం దేవుడిని ఏడిపించలేదు కదండి. ఆయనను నిజంగా దేవుని కృప, దేవుని యొక్క కనికరం, దేవుని దీర్ఘ శాంతం.
ఉందా పేతురు పత్రికలో? అది మనకు దీర్ఘశాంతం వహిస్తుంది నిజంగా. అది దీర్ఘశాంతం లేకపోతే మనం ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం మనం. అందుకని ప్రభావ నిజంగా తండ్రి ఈ యొక్క దీర్ఘశాంతం ఇచ్చారు కాబట్టి నేను ఇంకా జీవిస్తున్నాను ఆయన అని చెప్పేసి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ఒప్పుకునే వారం ఉండాలి, కప్పుకునే వారం ఉండద్దు. ఆ మాట గురించి చూడండి, 9వ వచనం 33 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం ఉంటుందా? కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభుత్వ వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడు నశింపాలని ఇచ్చేపక అందరూ మారుమనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై. అందరం కూడా ఈరోజు ఏం చేయాలంటే మనసుని మార్చుకోవాలి, తీర్మానించుకుని ఇక్కడ నుంచి ప్రభువా చాలా మార్పు తీసుకురండి. నేను ఒప్పుకుంటున్నాను, ఇజ్రాయెల్ ప్రజల వల్ల నేను గత పతనాలు ప్రభువా మీరుతో ఒప్పుకుంటున్నాను, క్షమించండి అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు దేవునికి దీర్ఘశాంతం కదండి, దేవునికి కృప మన మీదకి వస్తుంది కదండి. అందుకే ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఒప్పుకుంటూ వచ్చారో ఏమవుతూ వచ్చింది? గిద్యోన్ని ఏం చేశాడు? దేవుడు ప్రవక్తని పంపించాడు. అయ్యా గిద్యోను నువ్వు వెళ్ళి వాళ్ళు ఏం చేయాలా? రక్షించాలి. గాలికి చాటిన గిద్యోను కదా భయపడిపోయాడు. గిద్యోను పరీక్ష పెట్టాడు. అయ్యా పరీక్ష పెడుతూ వచ్చాడు. నిజంగా దేవా నన్ను వాడుకుంటావా? నిజంగా తండ్రి మిథ్యాల చేతి నుంచి అమలుకి విడిపిస్తావా? అవును విడిపిస్తాను అన్నాడు కదండి, విడిపిస్తాను. అప్పుడు ఒక కండిషన్ పెడుతూ వచ్చే న్యాయపత్రంలో చూడండి, అది 6వ అధ్యాయంలో కండిషన్ పెట్టి ఒక కండిషన్ చూద్దాం. కొన్ని కండిషన్ చూద్దాం. షరతులు 36వ వచనం. అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇజ్రాయెల్ రక్షింపును ఉద్దేశించినలా నేను కళ్ళమును గొర్రెబెచ్చు ఉంచిన తర్వాత నేల అంతగా ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన నేల నువ్వు సెలవిచ్చినట్లు ఇజ్రాయెలును నా మూలంగా రక్షించడం నేను నిశ్చయించుకుంటున్నాను దేవునితో. ఏమని షరతు పెట్టిండు దేవుని దగ్గర కదండి? ఏమని షరతు పెట్టిండు? నేను కళ్ళ ముందు గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రం ఏమడాలా? మంచు పడాలి. అప్పుడే నమ్ముతా. నెక్స్ట్ ఇంకో షరతు 38 అలాగే జరిగాను. అటు పొద్దుట లేచి ఆ బొచ్చును విడిచి ఆ బొచ్చును విడిచి నీళ్ళతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచుని పిండెను. అప్పుడు గిద్యోను నీ కోపం నా మీద మండనీయకము, ఇంకొక మారి ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రం పొడిగా ఉండనివ్వమని. చూసారా? ఆ బొచ్చు మాత్రమే పొడిగా. ఫస్ట్ ఏమన్నాడు? బొచ్చు మీద మాత్రం మంచు పడాలన్నాడు. తర్వాత బొచ్చు పొడిగా ఉండాలని అడిగాడు. ఏమడిగాడు షరతు? ఇప్పుడు బొచ్చు పొడిగా ఉండాలా? సేమ్ దేవుడు అట్లా చేశాడు, చేయలేదా? ఎప్పుడైతే చేస్తూ వచ్చాడో అప్పుడు నమ్మకం, దృఢ విశ్వాసం, దృఢ నమ్మకం. దేవుడు నన్ను ఇజ్రాయెల్ ప్రజలు రక్షించడానికి నన్ను పిలుచుకున్నాడు అని చెప్పేసి ఏం చేస్తాడు గిద్యోను? నమ్ముతా వస్తాడు. అయితే మనకు కూడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నా గత పాపం దేవుడు క్షమించాడు అని రుజువు ఏంటి?
వాక్యం ద్వారా ఆ ఇజ్రాయెల్ ప్రజలు క్షమించిన దేవుడు కదండి. గిద్దోను ఆలకించిన దేవుడు, గిద్దోను పెట్టిన షరతుల్ని విని రక్షిస్తూ వచ్చిన దేవుడు. కానీ నన్ను కూడా ఏం చేశాడు గత సంవత్సరం అంతా కాచి రక్షించి ఉదయాన్ని ఏం చేశాడు టెంపుల్తో వేశాడు. మనం ఎప్పుడు గర్భవతనాలు ఒప్పుకుంటామో కదా, మన హృదయం ఏమవుతుంది? సంతోషంతో ఆనందంతో నిండిపోతుంది. చెప్పన సాక్ష్యం కాదు కదండి. ఆ ఆనందం మనకి తెలుసు, దేవునికి తెలుసు, ఎవరికి తెలియదు. పశ్చాత్తాపం ఇచ్చిన ప్రాయశ్చిత్తం ఏమీ లేని లోకంగా పశ్చాత్తాపడాలా కదండి. నువ్వు పశ్చాత్తాపడడానికి ప్రాయశ్చిత్త బలి ఎవరు అనిపించారంటే ఈ కాలంలో యేసుక్రీస్తు వారు 2000 కదండి. ఇప్పుడు 26 వస్తే 26 సంవత్సరాలు కదా. దాని క్రితమే దేవుడు చేసి బలి అనిపించాడా? కాబట్టి మా గత పట్టణాలన్నీ ఎప్పుడైతే ఒప్పుకుంటామో యేసు రక్తం ప్రతి పాపం వల్ల ఏం చేస్తుంది? కడిగి పవిత్రపరుస్తుంది. కడిగి ఏం చేస్తుంది? శుద్ధీకరిస్తుంది కదా. దేని ద్వారా? మనం ఒప్పుకోవడం ద్వారా. యేసు రక్తం ప్రతి పాపం కడిగి మనం ఏం చేస్తుంది? ప్రతి పాపం కడిగి పవిత్ర పరుస్తుంది. అందుకే మొదటి యోహాను పత్రిక చూడండి. మొదటి యోహాను పత్రిక ఏమంటూ వచ్చాడు? 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఏమని సంబోధిస్తా ఉన్నాడు, బోధిస్తా ఉన్నాడు ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ చేత? 2వ అధ్యాయంలో, నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసినలా నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అయినా మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. పుట్టినట్లు ఏమి ఇస్తూ వచ్చాడు? 4వది శాంతికరమై ఉన్నాడు అంటే ప్రాయచిత్తమై ఉన్నాడు. దేవా నిజంగా తండ్రి, ప్రాయచిత్తమై ఉన్నావు నాయన. నా కొరకే బలి అర్పణగా అయిపోయాను, ప్రాణార్పణగా పోయబడ్డావు. నేను ఇంటికి వస్తున్నానంటే ఒప్పుకుంటున్నాను కేవలము నీ కృపేనా. నన్ను క్షమించండి దేవా. గత పతనాలు ఎన్నో తెలిసి తెలియక ఎన్నో చేసే తప్పిదములు నాలో ఉన్నాయి. కడుగు నా హృదయాన్ని శుద్ధీకరించు అంటారు కదా. ఇసోపుతో ఏమన్నా దాని ఇసోపుతో హృదయాన్ని కడిగి శుద్ధీకరించు కదండి. హిమవల తెల్లగా చేయమనలేదా అన్నాడు. కాబట్టి మనం కూడా హిమం వలె తెల్లగా చేసుకోవాలా కదండి. అందుకని యెషయా రండి నా దగ్గరకు వచ్చి కడుక్కోండి, సరి చేసుకోండి అంటాడు యెషయా. మన జీవితం ఎలా ఉంటుందంట? మనం కొంచెం ఎలా జీవిస్తాం కొంచెం తెలిసి కదండి. మన స్థితి 1వ అధ్యాయము 17వ వచనము, 17-18 యెషయా గ్రంథం 1వ అధ్యాయం. కీడు చేయటం మానుడి, మేచలు నేర్చుకునుడి, న్యాయం జాగ్రత్తగా విచారించుడి, విడిపించుడి, తీర్చుడి, విధవరాల పక్షంగా. మనం ఈ దాంట్లో ఒకటని చేసామండి. కీడు చేయటం అని మేలు చేయమని కదండి. మేలు చేయాలని తెలిసి కూడా చేయకపోవడం కూడా పాపమే కదండి. కొన్నిసారి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతా ఉంటారు, స్టాండ్ తీసుకోరు. చూస్తే చెప్తాం కదా, అయ్యా స్టాండ్ అని చెప్పి చాలాసార్లు చెప్పినాం. వాళ్ళు కూడా మనకి చెప్తారు, లేదు చెప్పరా ఎవరైనా చెప్తారు కదా. ఎందుకు? అది కూడా మేలే. అన్నిటికీ గొప్ప మేలేంటి? యేసుక్రీస్తు సువార్త ప్రకటించి అనేకుల్ని రక్షణకు తీసుకురావడం కూడా అది ఇంకా గొప్ప మేలు. మనకు అర్థం కావట్లేదు కదండి. అనేకులు మర్చిపోయేవారు ఉంటాడు, మేలు చేయటం మర్చిపోయేవారు ఉంటాం కదండి. కీడు చేయటం అని మేలు చేయ ప్రయత్నించేయాలి అన్నాడు. కాబట్టి అవును ప్రభా, నేను చాలాసార్లు చూసి గురించుకున్నట్టు ఉంటాను. మీరు చేయవలసి వచ్చినా కానీ నేను చేయలేకపోతాను కదండి. చేయి చాపినప్పుడు
దారాలకు ఇచ్చే మనసు ఉండాలి. కొంచెం ఇక బిగబడతాం, అక్కడ టైట్ అయిపోతాం మనం. ఎవరికైనా భయమే, డబ్బు విషయం జాగ్రత్త పడతాం కదండి. ఎవరికి ఇయ్యాలన్నా చేయాలన్నా, లేని వాళ్ళకి ఆదుకోవాలన్నా కానీ ఏం చేస్తామంటే న్యాయం తీర్చాలన్నా ముందుగా బైబిల్ న్యాయం కూడా కరెక్ట్ గా తీర్చమన్నాడు. ఎన్నిసార్లు మనం అన్యాయంగా మాట్లాడాము, ఎన్నిసార్లు మనం న్యాయం తప్పిపోయాము కదండి. ఎవరికి తెలియదు, నా గురించి నీకు తెలియదు, నీ గురించి నాకు తెలియదు, కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అని బైబిల్ ఉందా లేదా? అందుకే దావీదు ప్రభువా నా హృదయాన్ని పరీక్షించి పరిశోధించి తెలుసుకోమన్నాడు కదా. నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏమైనా ఉన్నదా? నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉన్నదా? పరీక్షించి పరిశోధించి తెలుసుకోదేవా అని చెప్పేసి రాజు అయిన కదండి. చాలా మంది భక్తులు ఏమంటా వచ్చారండి, ఒప్పుకుంటూ వచ్చారు. కత్తి పట్టుకుంటే తల తెగనరికేసేవాడు దావీదు, గొప్ప రాజు. కత్తి పట్టుకున్నాడంటే కత్తి దించకుండా ఏం చేసేవాడు, టక 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 కదా వేసేసేవాడు. ఎక్కడ యుద్ధాన్ని పంపించినప్పటికీ ఏం చేసేవాడు, జయించుకొని వచ్చేవాడు. సుబుద్ధి కలిగి మనసుతో జయించుకొని వచ్చేసాడు. ఎప్పుడైతే సుబుద్ధి కలిగి మనసు కలిగి దేవుని తోడే ఉన్నాడు దావీదు మహారాజు జయించుకొని వస్తా ఉంటే కదండి, జయించుకొని వస్తా ఉంటే సీలే గానం ప్రతిగానం చేస్తూ వచ్చాడు. ఏమని సౌలు మహారాజుకి వేరేపడేది, దావీదు మహారాజుకి అక్కడ వచ్చింది గొడవ స్టార్ట్ అయింది. అబ్బా, మందులు కూడా అంతే, ఎవరిని పొగిడినామా చేసినామా, ఎవరైనా కదండి, ఎవరైనా మెచ్చుకున్నామా కదండి, ఏమన్నా అనేరాని మాట అన్నామా ఎట్లుంటది, తట్టుకోలేదు. ఎప్పుడైతే అలా పొగిడారో దావీదు మహారాజుని 10,000 మంది కొద్ది జయమన్నారు, వాళ్ళు పాట సుఖించి పాట పాడుతున్నారు, ఏమైందండి అప్పుడు వెంటనే సౌలు గారు ఏం చేస్తూ వచ్చాడు, ఏం చేశాడు ఆయన వినాలి, ఇక్కడ ఏం చేశాడు, విషపు చూపు చూశాడు. ఏం చేశాడండి, ఎన్నిసార్లు మనం విషపు చూపు ఒప్పుకోవాలి కదండి. మనము ఎవరైనా బాగుపడితే చూడలేము, మానవ నైజం ఏందో నాకు అర్థం కాదు కదా. ఎవరైనా పైకి ఎదుగుతుందంట అంట, ఏముంది ఎవరైనా పాడరా, ఏముంది ఎవరైనా పాడతాను మరి వాకేట ఏం చెప్తా చూసారండి. ఏముంది మెచ్చుకొని బదులు పోయి కదండి ధిక్కరిస్తాం, కృంగరిస్తాం, హేళన చేస్తాం కదా. మనకున్న టాలెంట్స్ బట్టి, మనకున్న ఘనతను బట్టి, మనకున్న డబ్బును బట్టి, మనకున్న విలువను బట్టి ఏం చేస్తామంటే నేనెంత నువ్వెంత కదండి ఒప్పుకోవాలి. అందుకే అంటా ఉన్నాడు, చూడండి ఏమంటా ఉన్నాడు 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మనం వివాదం తీర్చుకుందాము, మీ పాపం రక్తం వల్ల ఎర్రనైనాను, అవి వాళ్ళ తెల్లబడును, తెంపు వల్ల ఎర్రనివైనాను. ఏంటంట, గొర్రెబొచ్చు తెల్లని రండి, నేను తెల్లగా చేస్తా, నేను కడిగి శుద్ధీకరిస్తా. మీ పాపాల దగ్గర ఏం చేయండి, మీరు ఒప్పుకోండి. ఎర్రమనంటే చేతులు కదండి, నడినెత్తి నుంచి చలికాలం వరకు కదండి. బాబు భయంకరమైన ప్రజలు. మనం ఏమనుకుంటాం, జాతి అంటే, మానవ జాతి అంటే ఏమనుకుంటామండి, చాలా భయంకరం. దేవుణ్ణి రప్పించాం కిందికి, ఎవరిని, దేవుణ్ణి రప్పించిన జాతి ఇది. చూసావా, వాళ్ళ పేరుకు తెల్లబట్టలు వేసుకొని మంచి కదండి, స్నానం చేసుకుని మంచిగా నీట్గా ఏం చేస్తామండి, ప్రైజ్లా 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 కొట్టుకుని ప్రైజ్లా ప్రైజ్ అంట కదండి. కానీ ఉదయం అంతా కంప్లీట్ ఆ దేవాది దేవుని తప్పించామంటే మనం మామూలుగా మంది కదా, తక్కువలో చూడడానికి అట్లా ఉంటాం కానీ చూడు మరి. అందుకని దేవుడు అయ్యారు అంటారు, నేనేం చేస్తాను, అయినను ఇజ్రాయెలు రక్షించినట్టుగా దేవుడు వాళ్ళు ఏమంటాడంటే, నా యేసుక్రీస్తు ద్వారా నా ప్రియ కుమారునే నేను లోకానికి పంపించాను కదండి. కాబట్టి మన తప్పిదాలు అన్ని కూడా ఏం చేయాలా, ఒప్పుకుంటూ రావాలా, కప్పుకోవద్దు.
ఏం చేయాలండి? ఒప్పుకుంటూ రావాలా. యెషయా గ్రంథంలో ఒప్పుకుంటూ వచ్చారు కదా, చూద్దాం రండి. అది చూసుకొని మనం ఒప్పుకుందాం. సమయం ఎదురా ఎదురా చూద్దాం ఎంతమంది ఒప్పుకుంటున్నారు. కొన్ని మాట యెషయా గ్రంథము 10వ అధ్యాయం 9వ అధ్యాయం చదవండి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ సిద్ధపడి దేశపు జనుల అన్యస్త్రీలను విసర్జించి ప్రత్యేకపరచుకొని చూసారండి. కాబట్టి మనం కూడా ఎన్నో తప్పిదాలు చేసాం. ప్రభువా మేము ఒప్పుకుంటున్నాం, నేను ఒప్పుకున్నారా? ఒప్పుకుంటూ వస్తున్నారు కదండి, ఒప్పుకుంటూ వస్తున్నారు, కప్పుకుంటూ రాలేదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలండి? ఒప్పుకుంటూ రావాలి కానీ కప్పుకుంటూ రాకూడదు. నెహెమ్యా గ్రంథము చూద్దాం. నెహెమ్యా గ్రంథంలో కూడా 9వ అధ్యాయం. నెహెమ్యా 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. 9వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఈ నెల 24వ దినమందు, చదవండి అందరం కలిసి. ఈ నెల 24వ దినమందు ఇజ్రాయేలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తన మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇంకా ఇజ్రాయేలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొని. చూసారా? తమ పాపములను, పితరుల పాపములను ఏం చేశారంట? ఒప్పుకున్నారంట. అయ్యా ఇది పలితి నాయనా, ప్రత్యేకింపబడిన వారై మనం కూడా ప్రత్యేకమైపోవాలి. అన్యజనుల నుంచి ప్రత్యేకింపబడిన వారు మనం ఉండాలి. వాళ్ళు చేసిన ఆచారాలు ఎన్నో చేసి ఉంటారు, వాళ్ళు చేసిన తప్పులు మనం కూడా చేసి ఉంటాం. అందుకే వాళ్ళు అంటారు కదా, మీకు మాకు తేడా ఏముందని. ఏదైనా అర్థమవుతుందా? మీకు మాకు తేడా ఉందని మేము చేస్తున్నాము, మీరు చేస్తున్నారు కదా. మేము పాలు పొంగిస్తున్నాం, మీరు పాలు పొంగిస్తున్నారు. వెరీ గుడ్. మేము పటాకులు కాలుస్తున్నాం, మీరు కూడా పటాకులు కాలుస్తున్నారు. పిల్లలు కదా, పిల్లలైతే కొనిచ్చేస్తావా? కొత్తిల్లు కదా, తప్పేముంది? పాలు పొంగి 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 పొందలాడుతుంటే ఆశీర్వాదం అంట. అదేందో మరి, అందుకంటారు మీరు మేము సేమ్ కదా. ఆచారాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశారండి? తీసి పడేస్తారు. ఇవన్నీ కూడా మనం ఎన్నో చేస్తుంటాం. క్రైస్తవుల్లోనే చాలా మంది తట్టుకోలేకపోతున్నాయి. అనేక చోట్ల పడిపోతూ వస్తున్నారు సరేండి, అనేక చోట్ల పడిపోతూ వస్తున్నారు. పొంగి కింద పడి పోవాలంట. నీకు అంత పాలు ఎక్కువైతే లేనోళ్ళకి, ఎవరికి? ఇప్పుడు లేనోళ్ళకి ఇస్తే దేవుడు ఆశిస్తా ఆశించడా? ఆ నీళ్ళ పాలు పోతే ఏం కాదు. ఎవరైనా సరే వేస్ట్ చేయమంటారా? పొరుగు చేయమంటారా? అబ్బా డబ్బులు మాత్రం ఇయ్యరు కానీ పాలంట పొంగి ఏం చేయాలంట? స్టవ్ మీద పడుకుంటూ రాసుకుంటూ పోతే బ్రదర్ బ్లెస్సింగ్ బ్రదర్. అది సేవకుడు ఏం చేసినంట, అట్లనా సరే మీరు చేసుకోవచ్చు అమ్మా చేయండి అన్నాడంట. ఆ సేవకుడు తీసుకొచ్చి బ్రదర్ ఏం తింటారా, ఇంకో 2 ముక్కలు ఎక్కువేమంటారా? ఎందుకు ఈ మాట విన్నాడు కాబట్టి. ఇంకో సేవకుడు కఠినంగా చెప్పినాడు, కఠినంగా అమ్మ పనులు కాల్చుకుంటే పనికి రావా, మనం తెలంగాణ మన ఎన్నో సావాసం మనకు కొంచెం పరిచయం ఎక్కువ ఉంటుంది, మనం ఆశను పాటించద్దు, అట్లా పడిపోకూడదు, అవి చేయకూడదు, దేవుడికి ఇష్టం లేదు. ప్రార్థన, ప్రతిదానికి ప్రార్థన కదండి. 1 తిమోతి 4:4 కదా, ప్రార్థన. ప్రతిదీ ప్రార్థన వల్ల శుద్ధీకరించబడుతుంది అని ఉందా? పాల్గొని అని ఉందా? ఉందా? లేదు కదా. అయితే అట్లా కాదంటే ఈ సేవకుడు దిక్కు మాట్లాడని చెప్పేసి బ్రదర్ ఇదకి ఏం అడగట్లేదంట. ఏం తింటారు, ఏం కొంచెం ఎక్కువ ఏమంటారు, ఈయనకు అడుగుతుంటే వాడికి బ్రదర్ ఏం తీసుకుంటారు, బ్రదర్ ఏం చూసారండి. అంటే న్యాయానికి కళ్ళు లేవు. అందుకనక న్యాయం చేస్తున్నారా, ఇతర పక్ష న్యాయం చేస్తున్నారు, న్యాయం చేస్తున్నారా, న్యాయం ఉంటున్నారా మీరు? ఎక్కడుంది లోక న్యాయం? అందుకే న్యాయం అయితే కళ్ళు కప్పుతారంట ఎవరంటే, అందరికి కోట్లు అంటే కళ్ళు కప్పు. ఎందుకయ్యా కళ్ళు కప్పుతుంటే న్యాయం లేదు సార్ ఈ లోకంలో.
ఎవరు కూడా సరిగ్గా తీర్పు న్యాయము తీర్చలేకపోతున్నారు. తీర్పు ఇస్తే జడ్జి పాపం చేయలేదా? బైబిల్ ఏముంది? ఏ భేదం లేదు, అందరు పాపం చేసి దేవుడు నుంచి భయమును అందరూ పాపాలు అట్లంటే కూడా కోట్ల పోయి వాదిస్తే నీకెందుకు అంటారు. ఓ జడ్జి బైబిల్ చెప్తుంది, నువ్వు కూడా అదే దొందే కదా, నువ్వేం పిలుస్తావు అంటే నేను చదువుకుంది ఇంత చదువుకొని కానీ దేవుడి దృష్టిలో అందరూ, నువ్వు జడ్జి అయినా, నువ్వు లాయర్ అయినా కదండి, నువ్వు పాస్టర్ అయినా, పోప్ అయినా, ఫిలిప్ అయినా, ఏదైనా కానీ ఒక్కసారి తీర్పు తీసుకొచ్చినట్టే లేచి ధన్యమని ఎత్తేస్తాడు. అర్థమైందండి? అది ఆయన న్యాయవంతుడు కదండి, ఆయన న్యాయవంతుడు. ఆయన తీర్పులు ఎలా ఉంటాయంట? రమ్యంగా ఉంటాయి, అగోచారములు అంట. ఆయన పట్టుకోలేము, ఆయన తీర్పు న్యాయంగా ఉంటాయి. ఒక్కసారి తీర్పు తీసుకొచ్చిన ఎవరు కూడా ఏమి చేయలేదు. ఏ బిషప్, ఏ పాస్టర్, ఏ సేవకుడు, ఏ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ ఎవరేమి చేయలేరు. నెప్పుకొనేసరికి తీర్పు తీర్చింది ఏమైందని ఎవరు ఆపిండ్రా? గర్వించింది ఆపిండ్రా? ఆపలే. నెప్పుకొనేసరు పశువులు ఏం చేస్తావు గడ్డి తింటావు, చాలా అహంకారం పట్టినది, చాలా గర్వం వచ్చేసింది, నువ్వు అనుకుంటున్నావు రాజేంద్ర అని కదా. ఒక్కసారి పెడతా, మళ్ళీ ఏం పెడతా? కలను పెడతా, బాడీలో జాగ్రత్త కదా. ఎప్పుడు వెబ్బుతున్నారు, లోకం బాగా మురిసిపోతున్నారు. అందుకే దేవుడు పెట్టింది కదా, పెట్టిన బాడీలో ఎట్లా ఎట్లా లాక్డౌన్ అయితే నువ్వు లోకానికి లాక్డౌన్ వేసేమో, దేశానికి లాక్డౌన్ పడిందేమో, నీ పాపానికి లాక్డౌన్ చేసుకోవాలి. దేనికి? నీ పాపానికి లాక్డౌన్ చేయాలా, బిగించి పట్టుకోవాలా, దేవుడు నచ్చింది చేయాలా. దానికైతే ఓపెన్ చేస్తాం పాపాలు కదా, తాళాలు తెలుస్తాం, మంచిగా పో, నిష్ఠాసరిగా జీవించి అంటాం కానీ కదండి. దేనికి లాక్డౌన్ చేసుకోవాలా? ప్రభా నా నోటికి లాక్డౌన్ చేయి, నా నోటికి కలం పెట్టు, రంజాన్ కలం పెట్టు, నేను ఒప్పుకుంటున్నా. చూసారండి, నేను ఒప్పుకుంటున్నాను. ఎన్నిసార్లు చూశాను నేను అందరికీ, ఎన్నిసార్లు మీకు అవమానకరంగా నడిచాను, నేను న్యాయం తప్పిపోయా కదా. ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాను ఆయన. అయ్యో నన్ను క్షమించండి తండ్రి, నేను ఒప్పుకుంటున్నాను. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ఏం చేస్తూ వచ్చారంట? పాపములను, తమ పితరుల పాపములు ఏం చేశారండి? ఒప్పుకుంటూ వచ్చారంట. 3వ వచనం, మరి వారు ఒక జాము సేపు తామున్న చోటునే నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపను ఒప్పుకొనొచ్చు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయించు వచ్చిరి. చూసారండి, మనం కూడా ఏం చేయాలా? కొద్దిగా సేపు ఒప్పుకోవాలా కదండి. ఒప్పుకోని ప్రార్థన మనము కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాం. అవును ప్రభా నన్ను క్షమించండి, ఒప్పుకుంటున్నా అని చెప్పేసి మన గతపతనాలన్నీ కూడా ఉంటే ఏసు రక్తం ప్రతి పాపం నుండి మళ్ళీ ఏం చేస్తుందంట? కడిగి పవిత్రపరుస్తుంది. ఏమ్మా రైట్, అందరం కలిసి మోకరిద్దాం, ఒప్పుకుందాం. దేవుడు వాక్యం దీవించి ఆశ్రయించుకుందాం. వేరే బయటికి వెళ్ళి వాష్రూమ్కి తొందరకి వెళ్ళేసి వచ్చేయండి, మాట తిరగద్దు. వాక్యం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు వాక్యం మధ్య వెళ్ళిపోతే నాకు డిస్టర్బ్ అవుతుంది, ఇష్టం లేదంటే తొందరగా ముగిస్తాను. ఇప్పుడు చాలాసార్లు చేసి వెళ్తున్నారు, అర్థమైందండి. నాకు డిస్టర్బ్ చేయండి, వాక్యం చెప్పలేను, జాగ్రత్త. రైట్, మోకరిద్దాం, ఒప్పుకుందాం. ప్రతి ఒక్కరు తర్వాత ఒక బ్రదర్ ఒక సిస్టర్ క్రమంగా మనం ఒక్కరి పథకానికి ఉందాం క్లుప్తంగా. రైట్, స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు మరి దాసుందరగా